అంగోల్ ప్రజలు కీరి స్థలంలో కలవాలనుకున్నది ఇంతకు ముందే అనుకున్నారనిపిస్తోంది. అక్కడ జరాయి ఉన్నట్టు నాకు తెలియట్లేదు. మహారాజా, అక్కడ అంగోళ సైనికులు ఉన్నారా లేదని అనుమానంగా ఉంది. నాకు అక్కడ ఎవరు కనబట్టలేదు. ఎనిమిది గ్రామాలకి సంబంధించిన ఆయుధాలని తీసుకురాకూడదు. అయితే వాళ్ళెవరు? చీఫ్ జరాయ్, ఇంకాస్త ముందుకు రండి. నేను తనతో మాట్లాడాలి. ఈ 8 గ్రామాల్లో ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ఆయుధాలని తీసుకురావడం తప్పని మీకు తెలీదా? మహారాజా, నా కూతురు ఇక్కడి నుంచి తీసుకుని బయలుదేరండి. నేను పడుకోవాలి. నీ అరుపు శబ్దంతో వినుకుంటూ ఇక్కడ నీ కంపుతో పడుకోవడానికి నాకు ఇష్టం లేదు. అన్నీ అయిపోయింది, తను కూడా చనిపోయాడు. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మనం మాట్లాడుకున్నవన్నీ మర్చిపోయావా నువ్వు? అన్నలా నీకు ప్రవర్తించడానికి తెలియకపోతే నేను నిన్ను అన్నని పిలవలేను. దానికి తగిన వ్యక్తి నువ్వు కాదు. మన వాళ్ళని చంపినా, చాలా నీచంగా చంపినా, ఆ 8 గ్రామాలకి చెందిన వాళ్ళు నా నెత్తి మీద కూర్చొని నువ్వేం చేయగలవని అడుగుతున్నట్టుంది. వైట్ స్కల్ ట్రైబ్కి చెందిన మనము అధికారం మొత్తాన్ని పోగొట్టుకున్నాము. పడుకోవడానికి కూడా చోటు లేకుండా కుక్కలా వీధిలో తిరుగుతున్నాము. వేటాడడానికి దారి లేకుండా నక్కని ఎదిరించి అది తిని మిగిలింది మనం తింటున్నాం. ఇక మీద ఈ జీవితాన్ని నేను తట్టుకోలేను. భయంతో నీ రొమ్ము విరుచుకొని నీ గుండె కొట్టుకుంటున్నది నాకు బాగా కనిపిస్తోంది. ఇది రక్తం చూసిన కత్తి మళ్ళీ చూడాలనుకుంటుంది. నువ్వు చేయడానికి సిద్ధం లేకపోతే నిన్ను నువ్వే చంపుకో. బాగా ఆలోచించు. నీ మనోధైర్యంతో నువ్వు చాలా బలంగా ఉన్నావు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ భగవంతుడికి నేను ఒక భారంలానే అనిపిస్తూ ఉన్నాను. నువ్వే నాకు అన్నలా ఉండాలి, నేను నీకు తమ్ముళ్ళ ఉండాలి. నీకు చావాలనే ఉద్దేశం ఉంటే నువ్వు సరైన చోటుకే వచ్చావు.
సరే, ఇప్పుడు చెప్పండి, ఈ కత్తి ఎవరి రక్తాన్ని చూడబోతుంది? చెప్పు. నాకెందుకో ఆ కత్తిని చూస్తుంటే వైస్తలికి సంబంధించిందిగా అనిపిస్తుంది. మన ప్రణాళిక పక్కాగా ముగిసింది కదా. దీని తర్వాత అసలు ఏం చేయాలన్నది మీరు బాగా గుర్తుంచుకోండి. అణగదొక్కాలని చూస్తున్న కల్ట్ వైస్రాయ్ని, చీఫ్ యొక్క కుమారుణ్ణి అంతం చేయాలని చూస్తున్నది నువ్వే కదా. నువ్వు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నావు. నీకు ఎలా మా నాన్నగారి పేరు అలాగే మా పేరు తెలుసని విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి చావడానికే వచ్చినట్టున్నావు. నీ బుర్రని బద్దలు కొట్టి నీ ప్లాన్స్ ఏంటో తెలుసుకుంటాను. నోరు తెరిచి మాట్లాడతావా లేదా చావడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు విషయం తెలుసా తెలీదా? సంభవిస్తున్న పరిణామాలన్నీ కూడా మనం ఎప్పుడు చావబోతున్నామన్నది తెలుస్తూనే ఉంటుంది. ఆ చావు ఏ విధంగా వస్తుందో ఊహించుకో. నీ చావు ఈ విధితో ముడిపడి లేదు. అందువల్ల నువ్వు ఎక్కడ ఏమీ తినడం కుదరదు. ఈ వైల్చర్ ఇంకా వైట్ స్కల్ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. అందువల్ల కూర్చో. ఇది ఒక జరిగే పరిణామంగా భావించు. చావు లేని వరం తీసుకున్నా సార్. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? నువ్వింతవరకు ప్రాణాలతో ఉండడానికి కారణం ఏంటో నీకు తెలుసా? విధి యొక్క ఆజ్ఞల్ని నువ్వు ఏ విధంగానూ పరిష్కరించకపోవడమే. అందుకే నేను నీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను. అనవసరంగా వాక్కుంటా విషయం ఏంటో చెప్పు. నువ్వు గనక ఇప్పుడు చెప్పకపోతే నువ్వు సస్తావు. సాధారణ ప్రజలందరికీ ఈ విషయాలన్నీ నేను తిన్నగా చెప్తాను. కానీ దుష్టపన్నాగాలు పన్నుతూ మీరు ఒక విషపాములా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల కాస్త నెమ్మదిగా ఉన్నాం. ఇదేమిటో నీకు తెలుసా? ఎవరికి దక్కనిది కోరుకున్న అందనిది. ఇలాంటి ఒక రాయిని చూస్తుంటే నిన్ను ఇక్కడే చంపేసి ఈ రాయిని తీసుకెళ్లి వాళ్ళు ఎంతో ధనవంతులుగా బ్రతుకుతారు. ఒక మంచి జీవితం అనుభవించడానికి ఆ విలువైన వస్తువు ఉంటే చాలు. కానీ నీ అత్యాస కారణం చేత వైట్ స్కల్ని దక్కించుకోవాలని నీ ఆశ నెరవేరకుండా ఉంటుంది. ఇకపై దీని గురించి నువ్వే ఆలోచించుకో. ఇంతకి దాని అర్థమేంటి? అందరికీ అన్నీ కావాలని ఆశ ఉంటుంది. అది దక్కించుకునే వరకు ఎంతో ఓర్పు ఉండాలి. ఇంకా నువ్వు పొందాలనుకునేది దానికోసం అందరూ కూడా కాచుకుని కూర్చున్నారు. అక్కడ జరిగే కూటమి సమావేశానికి ఎవరూ కూడా ఆయుధాలు తీసుకురాకూడదు. ఇదే నీకు సరైన మార్గం. ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే వైట్ స్కల్దే రాజ్యం అవుతుంది. అంతు లేకుండా వాళ్ళు వ్యాపిస్తారు. ఏమంటావు? నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చెప్పే విషయం నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కానీ దీనివల్ల నీకు దక్కే లాభం ఏంటి? ఈ అవకాశం మాత్రమే నాకు ఇవ్వకుండా ఈ రాయిని కూడా నాకు ఇచ్చావు ఎందుకు? ఈ రాయి ఎంతో మందికి శక్తిని ఇంకా ఆయుధాల్ని కూడా అందుబాటులోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం నువ్వే వెతకాలి. నీ ప్రణాళిక నువ్వు పక్కాగా జరిపితే సరిపోతుంది. అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. చావు లేని యాసిడ్.
చావులేని వరం తీసుకున్నాను. అస్సా. సరే, ఇంకా వాళ్ళిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారా? వాళ్ళని చావనివ్వకూడదని లోడోర్కు చెప్పారు. సాగి సోనే కూడా ఇప్పుడు మన చెరసాలకి వచ్చి చేరుకున్నారు. ఇలా చూడు సోనిక్, ఈ విషయం నీకు అవసరం లేదని అనుకుంటున్నాను. నేను ఎందుకనే అడుగుతున్నానో మీకు తెలుసా? చాలా పెద్ద వీరుడైన మీరు, అదే లార్డ్ అర్కర్, మీరు కాస్తసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్తున్నాను. మీరు లోపలికి వెళ్ళి ఒక బౌల్ స్పిరిట్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. స్పిరిటా? అకాయ్ స్పిరిట్ గురించి అంటున్నావా? అవును, అక్క యొక్క స్పిరిట్. మా కొండలో అకాయ్కి చాలా దగ్గరైన మనిషి, మీకు తెలుసు కదా. తోర్లోనే లోపలికి వెళ్ళు, లేకపోతే వాళ్ళే మొత్తం తాగేస్తారు. నువ్వు చూసుకో, మేము వెళ్ళొస్తాం. ఏయ్, చంద్రుడు పైకి రాగానే నేను నా పనిని ప్రారంభిస్తాను. ఓకే, నువ్వు చూసుకో. అక్కడే ఉండండి, సరేనా? దాన్ని తినడం కూడా నీకు అంత కష్టమేనా? పడంగ్, నువ్వు కావాలంటే అలా ఉండడానికి ప్రయత్నించు. నేను అలాంటి సాహసం ఎప్పుడు చేయను. అలా చేసినా కూడా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా నేను ఎప్పుడు ఉండలేనేమో కూడా. నేను పిచ్చివాడిని అయిపోతాను. నీ వల్ల కాదు. మొదటిసారిగా సీరియస్ గా ఒక ప్రయాణాన్ని మొదలెట్టేటప్పుడు నాకు ఈ బహుమతి దొరికింది. ఒక హంతకుడు వల్ల వీడిపైన దారి జరిగింది, అందుకే వీడి గెడ్డ ఎముక కూడా ఇరిగింది. ఆ సంభవం తర్వాతే వీడు సరిగా తినలేకపోతున్నాడు. పళ్ళన్నీ విరిగిపోయాయి. అప్పటి నుండి ముందు మాత్రమే తాగుతున్నాడు. ఇదిగో ఈ విధంగా. ఏదైనా తినాలనిపించినా వాడు దవడు పనిచేయు. నన్ను క్షమించండి. ఇలాగే నవ్వుతా ఉంటే లార్డ్ అర్కాల్ ఇక్కడికి రాగానే నేను ఎలాగైనా బలిస్తాం. అలా మేము చెయ్యాలా? అలా చేయొద్దు. ఇకపై నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించను. మీ గురించి నేను తెలుసుకొని మీకు సరుకు అందజేయడానికి అలా అన్నాను. మా వెనక ఉన్నాడే వీడు కూడా ఒక ప్రయాణానికి వెళ్ళాడు. అప్పుడు దాడికి గురిపడిన వాడే ఇప్పటి వరకు లేవలేదు, తెలుసా? దీన్ని ఒక్కసారి మీరు తాగి ఇది ఎలా ఉందో నాకు వివరిస్తారా? సరే, నువ్వు ఎలాగో అడిగేస్తావు. అడిగిన తర్వాత చెప్పకుండా ఉంటానా? ఇదిగో ఇలాగే.
ఇంకా ఆఖరికి ఇలాగే భద్రంగా ఉంటాము. ఇదిగో ఇది ఉంచుకొని నేను కాపాడుకో. హేయ్, నీకు నిజంగానే ఇదంటే ఇష్టమైతే అప్పుడు నిన్ను కూడా ఈ ప్రయాణంలో మేమందరూ తీసుకెళ్తాం. వద్దు, నాకు అక్కడికి వెళ్ళడానికి ధైర్యం లేదు. నేను చావదలుచుకోలేదు. నేను ఇక్కడి నుంచి నా పని చూసుకోవడానికి వెళతాను. సరే సరే, ఇక్కడ నుండి బయలుదేరు. అమ్మా, మీరు థెఫ్ట్ ట్రైబే కదా? మీకు చెట్లు ఇంకా వాసన పువ్వుల గురించి తెలుసు కదా? అన్నిటికంటే ఎక్కువ వాసన వచ్చే పువ్వేదో నాకు చెప్తారా? వాసనకంటూ ఇక్కడ చాలా పువ్వులున్నాయి. అందులో చాలా సువాసన ఉండే పువ్వు అంటే జూనిపర్ అని అంటాను. అమ్మా, నాన్న అక్కడి నుంచి రాగానే కొద్ది రోజులు నేను అజ్కిన్ ట్రైబ్లోనే ఉండనా? అది మీ నాన్నగారే నిర్ణయించాలి. అసలు నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను షాలుతో కలిసి వేటాడబోతున్నాను. అమ్మా, ఒక 3-4 రోజులు నేను కొండ మీదే ఉండి జూనిపర్ పువ్వుని తీసుకొస్తాను. 3 రోజులుకా? ఒకే రోజులోనే ఎన్నో పువ్వుల్ని నువ్వు సేకరించొచ్చు. కాఫ్తాయ్, కుందేలు వేటకి వెళ్దాం పద. కుందేల్ని పట్టుకుపోతున్నామా? నేను ఆ విషయం ముందే చెప్పాను కదా. అవును, కుందేలు వేటాడడం ఇంకా జూనిపర్ పువ్వుని తీసుకురావడం. నువ్వు ఈ రెండిటి గురించి ఎప్పుడూ ఏమీ దిగులు పడక్కర్లేదు. ప్రమాదకరమైన సమయంలో ధైర్యంగా ఉండండి. మీ నాన్నగారు ఇక్కడ లేరు కాబట్టి అందుకు బాధ్యురాలను నేనే అవుతాను. అర్థమైందా? ఇప్పుడు మీరిద్దరూ బయలుదేరండి. వాళ్ళిద్దరూ హఠాత్తుగా ఎక్కడికి వెళ్తున్నారు? జూనిపర్ పువ్వులు సేకరించాలని వెళ్తున్నారు. ఓ అలాగా. కానీ వీళ్ళు మనతో అలా చెప్పి అక్కడ సర్కులను చూడటానికి వెళ్తున్నారేమో. ఏమంటావు? అందుకే కైటాని తీసుకెళ్తున్నానని నేను అనుకుంటున్నాను. ఒక తల్లిగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలను. మెగ్నన్ నన్ను మోసం చేస్తున్నాడని వాడు అనుకుంటున్నాడు. సర్కోన్ ఇక్కడే ఉంది. అదిగో తను వచ్చేస్తుంది, చూడు. ఎక్కడ ఎక్కడా? నేను పట్టుకున్నాను. నన్నే మోసం చేస్తావా? ఎంత ధైర్యం నీకు? నన్ను వదులు. నేను వదలలేననుకోండి, మీ ఇద్దరి మధ్య అసలు ప్రేమే ఉండదు, అంతే కదా? చాలా రోజుల నుంచి నేనే మీ మంచి పేరుని కాపాడుతున్నాను. అది నిజమేలే, కానీ నీ మనసులో ఇంకేదో ఉందని నాకు తెలుసు. లేదు, సుర్కోన్ ఇక్కడికి రాగానే నేను ఆ గుర్రం మీద ఒకసారి స్వారీ చేయొచ్చా?
మెక్లెన్ అన్నయ్య, గుర్రం విషయం మర్చిపోకండి. కాఫ్తాయ్, నువ్వు చాలా వింతైన శబ్దాన్ని చేస్తున్నావు. ఆ శబ్దం విని నా గుర్రం పరిగెత్తుకుంటా ఇక్కడికొచ్చేసింది. అది తప్పు. మీరు ఆ గుర్రంతో పాటు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందుకనే ఆ గుర్రం కంటే మీరెక్కువ ఆయాసపడుతున్నారు. ఏయ్ చాలి కాపో. అన్నట్టు ఈ కొండల్ని ఒకసారి చూడాలని చెప్పావు కదా, వెళ్ళు. నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. నేను ఇలా ఎక్కడికి వెళ్తాను చెప్పు? నా గుర్రం కూడా బాగా అలసిపోయిందని అదిగో అక్కడే కూర్చోపెట్టాను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఉండబోతున్నాను. నా చిన్న తమ్ముడు నీలాగా ఎప్పుడూ ఇలా మొండికేసిందే లేదు. ఓసారి తనని బయటికి తీసుకువెళ్ళొస్తావా? అయితే సరే, మీరేం దిగులు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నేను శాలను చూడడానికి వెళ్తున్నాను. నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను. నీకు విషయం తెలుసా? నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చాలా తెలివైన వాడివి. జైల్లో ఉన్న వాళ్ళకి ఆహారం అందించడం అదొక మంచి దారి. నేను కూడా ఇది ఆలోచించలేదు. ఓ విషయం తెలుసా? గ్రిమ్ము ఇంకా వాళ్ళతో ఉన్నవారు ఒక విభిన్నమైన వ్యక్తులు. ఎందుకు? నీకు గాయం చేసేవారు, లేదా ఖచ్చితంగా నీ గురించి ఏదో అనుకునే ఉంటారు. నిజంగానా? అవును. ఇంతవరకు మనకి ఏ సమాచారం రాలేదు. సంతోషం. నిజంగా నేను ఇది తలుచుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇందులో తప్పేమన్నా ఉందా? ఇదిగో, మనం తర్వాత తినడానికి దీన్ని దాచుకుందాం. నువ్వు ఏమంటున్నావు? అది నీకు తెలుసు కదా. అర్థమైంది. మీరు ఆ గ్రీన్మన్ని చూడటం వల్ల చాలా విషయాల్ని మీరు నేర్చుకున్నారు. కానీ అమ్మాయిల విషయాల్లో ఎందుకు గుడ్డిగానే ఉన్నారు మీరు? నీకు మంచి బుద్ధి ఉంది. అలాగే గుర్రాల గురించి కూడా నీకు బాగా తెలుసు. ఇది చాలదా? ఇది ఏది కూడా అమ్మాయిల విషయంలో నాకు హెల్ప్ చేయదు. నేను సరిగ్గానే చెప్తున్నాను కదా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి గుర్రాలు ఇంకా అమ్మాయిలు ఒకలాంటి వారే అన్నదానికి అవకాశమేం లేదు. నీ మాటల్లాగే ఈ మంట కూడా చాలా వేడిగా ఉంది. కాస్త త్వరగా తెరుస్తావా దాన్ని? ఇవాళ మనం ఎముకల్ని ఎరగొట్టాం. అయితే దానికి బదులుగా మనం ఒక డమ్మింగ్ ఆట ఆడదామా? అది డంబే కాదు. నీ కళ్ళని చూస్తూనే అర్థమవుతోంది నువ్వేదో బాధలో ఉన్నావని. మా నాన్నగారు ఖచ్చితంగా మన ఇద్దరిని అంగీకరించరు. ఎవరైనా సరే తోడేళ్ల పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే చేసుకోవాలని చెప్పారు. కానీ ఎక్కువగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మీతో పాటు ఉంటేనే నా మనసుకి సంతోషంగా ఉంది. నేను ఆలోచించేది కూడా మీ గురించి మాత్రమే. ఆ కాలం నుంచే మన పూర్వీకులందరూ కలిసే ఉంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు ఒప్పుకోరు చెప్పు? ఆ తలుచుకున్న అనవసరంగా బాధపడుకో. నువ్వు నేను ప్రేమలో ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. మా నాన్నగారు ఒప్పుకోకపోయినా ఈ విషయంలో మా నాన్నగారు ఒప్పుకోరు. ఇదే ఆఖరి అవకాశం. ఇక మీదట నేను ఇక్కడికి రాకపోవచ్చు. నేను మా నాన్నగారి మాటల్ని వినే తీరాలి. ఎందుకంటే మా నాన్నగారు సమీట బయలుదేరటం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. త్వరలోనే మన ఇద్దరి విషయం ఖచ్చితంగా తెలుస్తుంది.
మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ చావు వెతుక్కుంటూ వచ్చిన నన్ను సూర్యుడి దగ్గర, నిన్నేమో చంద్రుడి దగ్గరే పంపించాలి. నేను యుద్ధంలో పాల్గొన్నా సరే, చివరికి నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చే యాంగోల్ మనిషిని నేను. ఇప్పటి వరకు ఆ ఉత్తరంలో రాసినవన్నీ మేము ఆచరిస్తూనే ఉన్నాం. మన వల్ల వాళ్ళు శాంతియుతని కోల్పోకూడదనుకుంటున్నాను. మనం మన ఆశలన్నింటినీ కట్టిపెట్టి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తే మనం అందరినీ ఒప్పించాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒక విషయమే కాదు. దీని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏమైనా సరే చూసుకుందాం. నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. సరే, ఇది తీసుకో. ఆల్రెడీ నాకు టైర్డ్గా ఉంది. నువ్వేదైనా చెప్తే సరిగ్గా ఉంటుంది. యాక్చువల్గా నాకు ఒకటి అనిపించింది. సరే, ఇది పట్టుకోండి. సరే, అలాగే. అరే, అది అలా కాదు, ఇలా పట్టుకోండి. ఇది ఏంటంటే నిజమైన క్లయింట్. ఇది మా అంగోల్ గ్రామం కోసం. ఇటు చూడు, ఎంతసేపు ఆ గుర్రం వెళ్ళటానికి సమయం పడుతుంది? ఒక రెండో బ్రీత్ ఉంది, కానీ అంత టైం లేదు. పొద్దున్నే ఇక్కడి నుంచి బయలుదేరంటే సాయంత్రానికి రిటర్న్ రావచ్చు. అంతే. మన గ్రామం నుండి అంగోల్ గ్రామానికి వెళ్ళండి. మొత్తం 40 మైళ్ళే ఉంటుంది. ఆ గుర్రం ఆకుండానే బాగా వెళ్తుంది. ఒక మామూలు గుర్రం అయితే 7 మైళ్ళకి ఒకసారి నీరసం అయిపోతుంది. అందుకని 7 మైళ్ళకి ఒకసారి 5 సార్లు గుర్రాలను మార్చి నేను అంగోల్ దేశానికి వెళ్తాను. సెకండ్ బ్రీతర్ గుర్రంతో వెళ్ళినంత సులువుగా వెళ్తుంది. సరేనా? ఇది వినడానికి వేరే లెవెల్ ప్లాన్ లా ఉంది. చాలా బాగుంది. ఇలా చూడండి, నాకు చెప్పడానికే చాలా భయంగా ఉంది. నువ్వేం ఆలోచించుకో. అసలేంటో చెప్పు. నా సోదరుడు తను చనిపోయే ముందు మా నాన్నగారిని వచ్చి ఒంటరిగా కలిసి వెళ్ళాడు. ఆ సమయంలో నేను మృగాలకి భోజనం పెట్టడానికి వెళ్ళాను. సహాయం చేస్తున్నానన్న పేరుతో ఆయన నానా రకాల మాటలు అడిగారు. చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఏమన్నారు? ఆయన చీఫ్ అయ్యాక నన్ను తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తానని మాటిచ్చాడు. అదంతా నేను చూసుకుంటాను. మా ఇద్దరికి రక్త సంబంధం ఉంది. నేను నువ్వు ప్రేమించుకుంటున్నామని తెలిస్తే ఖచ్చితంగా ఆయన అస్సలు అడ్డురారు. అంచేత దయచేసి బాధపడుకో. ఇంతకుముందే అది మా నాన్నగారితో చెప్పుంటారనుకుంటున్నాను. అందుకే మా నాన్నగారు దీన్ని అంత నమ్మకంగా నాతో చెప్పారు. ఇరిటాయికి పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. తను రెండో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ జరుగుతుంది. నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ రాకూడదని నేను అనుకుంటున్నాను. అదంతా నేను చూసుకుంటాను. మీ నాన్నగారు తిరిగి వచ్చిన తర్వాత నేను ఆయనతో మాట్లాడతాను, సరేనా? అప్పుడు మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. నన్ను మాత్రం దయచేసి ఎవరికి అప్పగించుకు. ఖచ్చితంగా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను.
నువ్వేం బాధపడకు సరేనా? నా నాన్నగారు నాకని ఇచ్చిన గుర్రాన్ని నువ్వు ఎందుకని సవారీ చేస్తున్నావు? నిన్ను కలవడానికే స్వర్గం దగ్గర నుంచి తీసుకొచ్చాను. నన్ను చూడ్డానిక? నువ్వు ఏమంటున్నావు? షాలు, నీ చేత గుర్రం స్వారీ చేయించడానికి నేను ఒక దారి కనిపెట్టేశాను. ఇదేంటి విచిత్రంగా ఉంది? ఇదంతా సాధ్యం అనుకుంటున్నావా? ఆంగోల్ నుంచి వచ్చిన ఒకతను నా గుర్రాన్ని సవారీ చేయగలడా చెప్పు? మీ గుంపుకి చెందిన సెకండ్ బ్రీతర్తోనే నేను ఇక్కడికి వచ్చాను. కానీ హజ్కిన్ అయినా నువ్వు దాన్ని స్వారీ చేయలేకపోతున్నావు. ఎందుకని? నువ్వు సరైన ప్రశ్న అడిగావు. ఏదన్నా ఒకరోజు ఆ గుర్రాన్ని నేను కూడా సవారీ చేస్తాను. ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకపోయినా ఒక మామూలు గుర్రాన్నైనా సవారీ చేస్తాను. సెకండ్ బ్రీతర్స్ అసలు ఎవరి కట్టుబాటులోనూ ఉండవు. నిజం చెప్పాలంటే నేను కూడా దాన్ని సరిగ్గా కట్టుబాటులో పెట్టుకోలేను. కానీ అది మనం నేర్చుకున్నామంటే తప్పకుండా నువ్వు దాన్ని బాగా స్వారీ చేయగలుగుతావు. నువ్వు చూడని ఎన్నో విషయాలు నేను లోపల గీసి ఉంచాను. వాటిలో కొన్ని మాత్రం నాకు అర్థం కావడం లేదు. అది మాత్రం నాకేంటో అర్థమయ్యేలా చెప్తావా? నిజానికి నేను ఒకరోజు నేను అనుకోకుండా ఒక కళ కన్నాను. నువ్వు ఒక జింక గుంపుని తరుగుతూ ఉన్నావు. ఎదురుగా నేను తోడేలు గుంపుతో వచ్చాను. అది నాకు అర్థమవుతోంది. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలందరూ కలిసి చాలామంది ఉన్నట్టుగా నాకు నిజంగా కనిపించింది. కానీ నా చేతిలో ఉన్నది ఏంటి? ఇంకా మనిద్దరి మధ్య ఎందుకని నిప్పెలుగుతోంది? నా కలలో నీ చేతిలో ఉన్న వస్తువు ఒక చెట్టు కొమ్మతో చేయబడింది. ఇంకా ఎముకతో తయారు చేయబడిన ఒక వస్తువు. వింతగా ఉంది. అదేంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే నేను దాన్ని గీయలేదు. ఇందులో నాకు అర్థం కాంది ఏంటంటే దాంట్లో నాకు ఒక చెయ్యి లేదు. అది నాకు ఇంకా విచిత్రంగా అనిపించింది. దాని అర్థం నాకు తెలియలేదు.
మన మధ్య ఉన్న ఆ నిప్పు ఖచ్చితంగా మన స్నేహాన్ని గుర్తిస్తుందేమో. నిప్పు పక్కన మనం ఎంతో సంతోషంగా కూర్చున్నట్టు నా కల పూర్తయింది. అందుకని మన స్నేహం నిప్పు కంటే స్వచ్ఛమైంది. ఇది వినడానికి చాలా బాగుంది. నీ చూపు బాగుండాలి, నీ మనసు కూడా బాగుండాలి. ఇంకా మన స్నేహం కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కాప్తాయ్, నువ్వు చాలా కాలంగా జరాయ్ హర్సాయ్తోనే ఉన్నావు. అందుకే నీ మాట దృఢంగా ఉంది, నీ చూపు కూడా క్షుణ్ణంగా ఉంది. మంచిది. సరే అయితే నేను చెప్పేది విన్నావంటే నువ్వు కూడా తప్పకుండా గుర్రం స్వారీ చేయొచ్చు. సరే, ఇప్పుడు నాతో పాటు రా. నీ పథకం నెరవేర్చడానికి నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. అది పైన ఉన్నోడు చూసుకుంటాడు. పద. నేను తయారు చేసిన ఇది నీ శరీరం నుంచి వచ్చే వాసనని దాచుతుంది. అంకుల్ సోనిక్, మీరు దాన్ని పోయండి. ఎస్, ఇప్పుడే పోయండి. ఏది శుభ్రం చూస్తారంటే జూనిపేరే చాలా శుభ్రమైనది. అంకుల్, మీరు త్వరగా జూనిపేర్ని వాడి మీద పోయండి. ఇది పూర్తయిందా లేదా? ఆగాగు. అంకుల్, మీరు వెళ్ళి ఆ జూనిపర్ని కాల్చండి. ఆ తర్వాత మనం దాన్ని పొగని వాడుకుందాం. ముందు వీడిని స్నానం చేపించి ఇప్పుడు పొగ వేస్తాం. త్వరగా వెళ్ళండి. కూర్చో. సరే, అది ఎండనివ్వు. ఆ తర్వాత నీకు పొగ చూపిస్తారు. కాబట్టి దీని ద్వారా నీకు వాసన రాదు, గుర్రాలు కూడా నిన్ను చూసి భయపడవు. ఇది పనిచేస్తుందని నీకు అనిపిస్తుందా? ఎందుకైనా మంచిది, ట్రై చేద్దాం. పనిచేస్తే మంచిదే కదా. గుర్రాలు, వాటికి నీ గుంటెనక వాసన పడడం లేదు. అందువల్ల ఈ పూల వాసనతో నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. ఇడి చూడు, ఆ పిల్లడు షాలుని శుద్ధం చేస్తున్నాడంట. అంకుల్, వినండి. మీరు జూనిపర్ని కాలుస్తున్నారా? లేదు లేదు, ఇంకా లేదు. త్వరగా కానివ్వండి. సరే, పైకి రా. వచ్చి కూర్చో. అంకుల్, ఏది ఇవ్వండి. పర్లేదు, ఇవ్వండి. ఇదిగో. అంకుల్, మీ బట్టలు కాస్త ఇవ్వండి. సరే. నీ చేతులు లోపల పెట్టుకో. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళి షాలు చెప్పిన క్రెమల స్టాలియన్ని తీసుకురండి. క్రిమలోనా? వెళ్ళండి త్వరగా. ఇప్పుడు వాళ్ళకి క్రిమాలో కావాలంట. క్రిమాలో. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నాకు ఊపిరి అందక ఊపిరి ఆగిపోయేలాగుంది. అలాంటిదేమి కాదు, దీన్ని పట్టుకో. ఇది అయిపోయిందంటే నీ వాసన పోతుంది. అప్పుడు నువ్వు నీకు కావలసిన గుర్రాన్ని స్వారీ చేయొచ్చు. కానివ్వు. నాన్న, ఇక్కడ నుండి కేరామిలాన్ ఎంత దూరం ఉంది? ఇప్పుడే మనం బార్డర్ దాటుచున్నట్టుగా ఉన్నాం. ఇక్కడ మనం కాసేపు రెస్ట్ తీసుకున్నాం. అలాగే మహారాజా. రండి రండి.
చునుబురోజ్, నువ్వు కీరికాపుకి వెళ్ళి ఇక్కడ ఏమైతే జరిగిందో అదంతా వాళ్ళతో చెప్పు. ఇది మీ నాన్నగారి ఆజ్ఞ. వెళ్ళు. తనని వదిలే. అందరినీ చంపేస్తే విషయం తీసుకెళ్ళి ఎవరు చెప్తారు? ఇప్పుడు 8 గ్రామాలకి చెందిన సంఘానికి పెద్ద భూలోకం పేలబోతుంది. వైట్ స్కల్. నేనిప్పుడు నీ తలని కాల్చి తింటాను. దీనికోసమే నేను వేచున్నాను. ముక్కలు ముక్కలు చేయండి విడతలని. చాలు ఆపు. నువ్వు వాడిని గట్టిగా పట్టుకొని ఉండుంటే ఈ పాటికి పని పూర్తయ్యేది. ఇప్పుడు ఎలాగ గుర్రాన్ని పట్టుకోవాలో మనకు నేర్పిస్తాడేమో. మీరే కదా మిమ్మల్ని వదిలిపెట్టమని ముందుగా మాతో చెప్పారు. ఆ వాసన కోసం జూనిపరే మంచిదని అమ్మే నాకు చెప్పారు. నోరు మూయండి. ఓరి దేవుడా, రీపర్ వచ్చేసింది. Sondur